ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరం కలిసి ఈ విధంగా ప్రార్థించుకోవడానికి, ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ రాత్రికాలము అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకు చేరి ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ తమ తమ పనులలో జయప్రదంగా తమ పనిని ముగించుకొని మరి క్షేమకరంగా ఇంటికి చేరి ఉంటారు. మరి బిడ్డలు, విద్యార్థులు అందరూ కూడా చేరి మరి సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనకు ఒక చక్కటి కుటుంబాన్ని, మరి చక్కటి శాంతియుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనములు. ఈ రాత్రికాలము ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము 62వ కీర్తన 12వ వచనము. ప్రభువా, మనుషులకందరికీ నీవు వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. ఈ మాటలు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఆయన మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన తను ఎంత బలవంతుడో ఆయన ఎల్లప్పుడూ మనకు తెలియజెప్తూనే ఉన్నాడు. బలము తనదని దేవుడు సెలవిచ్చాడంట, 2 మారులు సెలవిచ్చాడంట. అంటే దేవుడు బలవంతుడు. అయితే ఆయన బలము ఎక్కడ చూపిస్తాడు అంటే మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున. మనుషులలో వారి క్రియలు ఉంటాయి కదా. మన జీవితంలో మనము నీతిమంతులమై ఉన్నామా? దేవుని అంగీకరించిన వారమై సరి అయినటువంటి జీవితం జీవిస్తున్నామా? మనము దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా? మరి దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నామా? అలాగైతే మనకు మరి తగిన విధంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తున్నాడు. అయితే కృప చూపడం కూడా ఆయనదే. ఆయన కృప చూపే దేవుడు. అన్ఫెయిలింగ్ లవ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఆయనది షరతులు లేని ప్రేమ. నీవు నేను మనం ఆయన సన్నిధిలో మరి మోకరించి ప్రార్థించి పశ్చాత్తాపడినట్లయితే మనము తప్పులు పాపములు చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలాగని ప్రతిసారి పాపం చేయడం, క్షమించడం అని అడగడం కాదు. మనము అసలు పాపం అనేది ఒకసారి పాపం చేసి ఆ పాపంని బట్టి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగిన తర్వాత తిరిగి ఆ పాపం నీకు ఎన్నడూ కూడా చేయకూడదు. అలా చేసినట్లయితే అది ప్రతిసారి క్షమించబడడం అనేది కష్టం. ఎందుకంటే అయితే మనము ఆ పాపాన్ని బట్టి మనం దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అయితే అనుభవించవలసిందే కదా. మనము ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్లకు తెలుసు అది చాలా ప్రమాదకరము, ఆరోగ్యానికి నష్టము. కానీ ఒక దినము వస్తుంది, ఆ దినము వారు ఎంతగానో పశ్చాత్తాపడతారు. మరి నేను ఇలా చేయకూడదు. మన శరీరము దేవాలయం కదా, దేవుని ఆలయం. మరి దేవుని ఆలయాన్ని మనమే పాడు చేసుకోకూడదు కదా. దేవుని ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కానీ దేవుడు మనల్ని ఎంతో శ్రద్ధగా సృష్టించాడు. అయితే ఆ సృష్టించినటువంటి మన జీవితంలో, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉంచుకోవాలి. అంటే మన శాయశక్తుల ఈ లోకంలో అనేకమైన బ్యాక్టీరియాలు ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి. వాటితో వచ్చేటువంటి కాదు. కానీ మనము చేతులారా తెలిసి కూడా చేసుకునేటువంటి కొన్ని తప్పుడు కార్యాలు ఉంటాయి. స్మోకింగ్ చేసేవారు, లిక్కర్ తీసుకునేవాళ్ళు, ఇంకా కొన్ని ఫ్యాట్స్ ఎక్కువ తీసుకొని అనవసరమైనటువంటి కొలెస్ట్రాల్ పెరిగి అలాంటి పరిస్థితి తెచ్చుకునే ఆ పరిస్థితి కాకుండా అదంతా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఒకవేళ దేవుని క్షమాపణ అడుగుతాం, దేవుడు క్షమిస్తాడు మనల్ని. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. ఆ లిక్కర్ తాగినందువల్ల లివర్ ఎంత పాడైపోయి ఉంటుందో, స్మోకింగ్ చేయడం వల్ల లంగ్స్ ఎంత పాడైపోయి ఉంటాయో, మరి ఇంకా కొలెస్ట్రాల్ వల్ల మరి గుండె నరాలు ఎంతగా దెబ్బతిని ఉంటాయో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మరి వాటన్నిటి వల్ల వచ్చిన దుష్ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటినైతే భరించవలసిందే కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. అయితే దేవుని అత్యధిక కృపను బట్టి ఎంత భయంకరమైన వ్యాధినైనా దేవుడు స్వస్థపరచగలడు. ఎంత భయంకరమైన వ్యాధినైనా స్వస్థపరచగలడు. కాబట్టి మనల్ని ప్రేమ చూపి కృప చూపే దేవుడు ఆయన పర్ఫెక్ట్ జడ్జ్. ఆయన మరి పరిపూర్ణ న్యాయవంతుడు.
అలాంటి న్యాయవంతుడైన దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని తన యొక్క షరతులు లేని ప్రేమతో, అవధులు లేని ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ మనల్ని నిత్యము వెంబడిస్తూ ఉంటుంది. మనం ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయనతో మనం నిత్యము రిలేషన్షిప్ కలిగి ఉన్నట్లయితే మనము ఎలాంటి పాపంలో కూడా పడకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము. మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. ఆయన ఇచ్చే ప్రతి బహుమానాన్ని కూడా మనం తీసుకోగలుగుతాము. మన క్రియలను బట్టి ఆయన ఇచ్చే బహుమానము ఎంతో మంచిగా ఉంటుంది. ప్రతిఫలం అనేది మంచిగా ఉంటుంది. అయితే మనము దేవునికి అవిధేయతగా నడుచుకొని ఉన్నట్లయితే కొన్నిసార్లు ఆ కాన్సిక్వెన్సెస్ అయితే అనుభవించవలసి వస్తుంది. అయినా అలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. మరి దావీదుకు ఏ విధంగా అయితే దేవుడు తోడుగా ఉన్నాడో, తను ఎంత భయంకరమైన పాపం చేసినప్పటికీ కూడా ఆయన ఎంతగా ఆయనను మరి ప్రేమించాడు కదా. తను పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. అదేవిధంగా తను ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఎదుర్కొంటున్న టైంలో దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని నడిపించాడు. మనము ప్రతి ఒక్కరం కూడా మన ప్రతి క్రియను బట్టి దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది. కనుక మనము ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. అయితే అదేవిధంగా ఆయన యొక్క కృపగల, ప్రేమగల ఆ కనికరాన్ని కూడా మనము గుర్తుపెట్టుకొని, ఆయన మనల్ని కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు, నిత్యము కృప చూపించే దేవుడు. కనుక ఆయన యొక్క ఆ కృప చూపే ఆ తత్వాన్ని బట్టి, ఆ లక్షణాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, మరి అనేక మార్లు ప్రభా మేము అజ్ఞానముతో, మరి జ్ఞానం లేని స్థితిలో తెలియక అంటే నిజంగానే అజ్ఞానమే ప్రభా. అది నిజమైనటువంటి దైవభక్తి కలిగిన వారమై ఉంటే, నిజంగా నీతో మేము కనెక్షన్ కలిగి ఉంటే, నీతో మేము సంబంధం కలిగి, చక్కటి రిలేషన్షిప్ కలిగి, సహవాసం కలిగి, నీతో మేము సమయం గడిపేవారుగా ఉంటే మేము తప్పులు చేయకుండా ఉండగలుగుతాం. కానీ చాలాసార్లు మేము నీతో సంబంధం లేకుండా, నీతో రిలేషన్షిప్ లేకుండా ఉంటాం. కాబట్టి భయంకరమైన పాపాలకు, భయంకరమైన జీవితానికి గురి అవుతూ ఉంటాము. అనేక మార్లు సాతాను శోధనలకు లొంగిపోతూ ఉంటాము తండ్రి. ఆ భయంకరమైన జీవితంలో నుంచి మాకు విడుదల దయచేయండి. ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, అలాంటి వారందరినీ కూడా దీవించండి. ఎంతోమంది ప్రభా భయంకరమైన అడిక్షన్స్కు గురైంటున్నారు ప్రభా. తమ యొక్క విలువైన శరీరాలను, మరి తండ్రి నీ యొక్క ఆలయమైనటువంటి ఆ శరీరాలను ప్రభా పాడు చేసుకుంటున్నారు నాయన. మా ప్రభా తండ్రి, మీరు దయతో క్షమించండి. ప్రతి ఒక్కరిని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి పాపాన్ని ఒప్పుకుంటున్నాము దేవా. దయతో క్షమించి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి, క్షమాపణ దయచేయండి తండ్రి. వారిని మీ బిడ్డలుగా వాడుకోనండి, వారిని నీ కొరకు వాడుకోనండి, నీకు మహిమకరంగా వాడుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు ప్రభా. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్నారో ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి ఏ శ్రమలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. అవును ప్రభా, నువ్వు విడుదలనిచ్చే దేవుడు ప్రభా, కనికరించి కాపాడే దేవుడు. దావీదు అడిగినప్పుడు తండ్రి నీ చేతులలో పడాలని, ఆ తెగులు వచ్చినప్పుడు నీ చేతులలో ఆ నీ ఉగ్రతకే తాను గురి కావాలని అడిగినప్పుడు తండ్రి అతన్ని ఒక్క దినము మాత్రమే అతని జనులను సంహరించారు. కానీ ఆ తర్వాత మీరు వెంటనే మనసు మార్చుకొని అతన్ని ప్రేమించి కనికరించి ఆ తెగులను ఉపసంహరించుకున్నారు దేవా. అలాంటి గొప్ప కృప కలిగిన దేవుడు మీరు తండ్రి ప్రభా. నీ సన్నిధిలో మేము నిత్యము అలాంటి కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో నాయన మమ్మల్ని అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చారు కదా, నీకు వందనాలు మా తండ్రి దేవా. ఈ దినమంతా మా పనులలో, మా తలంపులలో, మా క్రియలలో, మా మాటలలో మేము నీకు విరోధంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన వాటిని అన్నిటినీ క్షమించమని అడుగుతున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, నీ యొక్క అత్యంత కృపచేత మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రభా. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి దేవా. ఈ రాత్రికాలం నైనా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఈ దినం నైనా చక్కటి సంతోషకరమైన జీవితంతో ఉన్నారో, సంతోషకరమైన వార్తలు విని ఉన్నారో, సంతోషంగా ప్రభా ఉద్యోగాలు పొందుకున్నట్లుగా, వివాహాలు కుదురుకున్నట్లుగా తండ్రి, సంతానము మరి కన్సీవ్ అయినట్లుగా మరి కలిగి ఆ న్యూస్ విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వారికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా తండ్రి ఇంకా ఎవరెవరైతే ఇంకా మాకు ఉద్యోగాలు లేవని, మరి వివాహాలు కుదరలేదని, సంతానం లేదని దిగులు పడుతూ కృంగుదలలో ఉన్నారో వారందరినీ మీరు దయ ఉంచి నడిపించండి. మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. మా తండ్రి వారికి మరి మీ యొక్క తగిన కాలంలో మీరు తప్పకుండా చేస్తారనే విశ్వాసంతో వారు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి ఈ దినం తండ్రి ఎంతోమంది ఆకస్మిక ప్రమాదం గురైనటువంటి వారు, అనారోగ్యంకు గురైనటువంటి వాళ్ళని మీరు దయ ఉంచి తాకండి, స్వస్థపరచండి. కంప్లీట్గా నైనా వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించండి ప్రభా. మరి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమకరంగా స్వస్థపడి ఇంటికి చేరినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది అయితే దిగులుతో మరి ఎంతోమంది మరి వేదనతో ఉన్నారు ప్రభా. కొంతమంది మరి అప్పుల బాధతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, కొంతమంది నాయన బిజినెస్లో లాస్ వచ్చిందని తండ్రి, ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను దయ ఉంచి వాళ్ళని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది అయితే నాయన మరి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు వారందరినీ మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనేక దినాలుగా హాస్పిటల్స్లో ఉంటూ తండ్రి వారి కొరకు వేదన పడుతున్నటువంటి, ఆందోళన చెందుతున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కావాల్సిన నెమ్మదిని, కావాల్సిన ధైర్యమును, ఆదరణను అనుగ్రహించండి ప్రభా. నాయన మరి వారు త్వరగా డిశ్చార్జ్ అవ్వనట్లుగా సహాయం చేయండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి ప్రభా. ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి ప్రభా. త్వరగా స్వస్థత కలిగినట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, మీరు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. మీరు కనికరంతో ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు. ఎలాంటి వ్యాధి అయినా కూడా నాయన నీవు స్వస్థపరచడానికి శక్తిమంతుడవు ప్రభా. నాయన నీ సన్నిధిలో వారిని అందరినీ ఎత్తి పట్టుకుంటున్నాము, సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారిలో ఎవరి కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ తండ్రి, వారందరూ కూడా నాయన బాగుపడినట్లుగా సహాయం చేయండి. ఎవరెవరైతే కోలుకుంటున్నారో, కొంతమంది సర్జరీలు అయి ఉంటున్నారు, వారందరూ కోలుకుంటుండగా తండ్రి వారికి మీ కాపుదల, మీ యొక్క కృపను అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి తండ్రి తమ పైన తాము ఆధారపడడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఎవరు కూడా లేవలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన దేవా, మరి మీ యొక్క ప్రేమతో నాయన మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో నడిపిస్తున్నారు దేవా. నీకే వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాలము ఎవరెవరైతే మరి డ్యూటీలలో ఉన్నారో అలాంటి వాళ్ళనందరినీ, ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, తన ఇతర సిబ్బందిని మీరు దీవించండి. వారందరికీ నాయన మీ కాపుదల, మీ యొక్క సహాయం అనుగ్రహించిన వారికి కావాల్సిన ఓర్పును, ఓదార్పును, మరి సహనాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వారు చేస్తున్నటువంటి ఆ సేవా కార్యక్రమాన్ని తండ్రి ఎంతో ప్రేమగా నిర్వహించినట్లుగా సహాయం చేయండి ప్రభా. సైనికులను ఆశ్రయించండి. వారందరూ కూడా బార్డర్స్లో తండ్రి ఎంతగానో మరి పనులు చేస్తున్నారు ప్రభా. నిర్విరామంగా తండ్రి వారు మేలుకొని తండ్రి మరి మా దేశ సరిహద్దులను పరిరక్షిస్తుండగా వారికి కూడా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, వారికి శక్తిని, బలమును అనుగ్రహించండి. మా సరిహద్దులను రక్షించండి దేవా. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఎత్తిపట్టుకుంటున్నాం తండ్రి. మా దేశ పరిపాలకులను, అధికారులను దీవించి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా నీకు అనుకూలంగా ప్రభా మరి సరైనటువంటి రీతిలో ఉండినట్లుగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి నీ యొక్క దయచేతనే నేను సమస్తమును మీరు జరిగించుచున్నారు ప్రభా. శాంతి సమాధానమును మా దేశంలో కుమ్మరించండి. భయంకరమైన అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా. అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా నేను బాధిస్తున్నారు ప్రభా. ఎన్నో మరి భయంకరమైన కార్యాలు జరుగుతుంటుండగా మా తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, శాంతిని, సమాధానమును కుమ్మరించండి. ముఖ్యంగా ప్రభా, మరి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అయినను ప్రభా, నీ యొక్క వాక్యం ఎక్కడ ఆగదు. నీ యొక్క వాక్యం ఎల్లప్పుడూ ప్రచురించబడుతూనే ఉంటుంది ప్రభా. వాక్యం ఎంతో వేగంగా నడుస్తుంటుండగా దేవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము ప్రార్థిస్తున్నాం నాయన, ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మాకు కూడా
ధైర్యంను కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, ఈ రాత్రికాలం ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళకు క్షేమమును ఆరోగ్యమును దయచండి. మరి క్షేమంగా గమ్యస్థానంకి చేర్చండి. వారి ప్రయాణిస్తున్నటువంటి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీరు ప్రతి ఒక్కరికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. దేవా మా తండ్రి, మరి ఎంతోమందినైనా నిరాధారులుగా, నిరాశ్రయులుగా, మరి ఆదరణ లేని పరిస్థితులలో తండ్రి వృద్ధులు, చిన్నారులు ఉన్నారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఉన్నారు ప్రభా. ఇంకా శ్రమలు అనుభవిస్తున్న వారు, కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారు, మా తండ్రి అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, మా తండ్రి దేవా, మరి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలాంటి సమస్యలతో నిద్రపట్టని స్థితిలో ఎంతమంది ఉన్నారో ప్రభా. ఎంతో వేదన పడుతున్నటువంటి వారు, పిల్లల గురించి బాధపడుతున్నటువంటి వారు, వీరన్నిటిని బట్టి కూడా నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. తగిన కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, ఈ రాత్రికాలం మేము నిద్రించబోతున్నాము తండ్రి. ఈ దినమంతా మీరు ఏ విధంగా మాకు తోడై ఉన్నారో ఈ రాత్రి కూడా అదే విధంగా తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా శరీరములను, ప్రాణములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనత మీకు తెలుసును మా తండ్రి. మేము నీపైన ఆధారపడి ఉన్నాము తండ్రి. మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. ఏ తెగులు మా గుడారం సమీపించకుండా కాపాడుతున్నారు. రాత్రివేళ కలుగు భయాలకు మా భయం లేకుండా కాపాడుతున్నారు. నీ దేవదూతలను మాకు కంచెగా ఉంచుతున్నారు ప్రభా. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మరి మా ప్రభా, మరి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి తాకి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించి నెమ్మదిగా నిద్రించుటకు, నెమ్మదిగా పడుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు ఎలాంటి అపాయములు కలగకుండా, ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మంచి నిద్రను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఏ విష పురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడండి. రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాం నాయన. రేపటి దినాన్ని మేము సఫలతతో నడిపించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఉదయంలోనే సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.